వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై షో. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీకి ఎంత హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే డార్లింగ్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయింది. అసలు ఇప్పుడు జనరేషన్ అయితే ఆ మూవీని థియేటర్లో ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ ఫ్యూ అవర్స్ నుంచి. సో ఆ ఫ్లో అలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు రేపు అట్లా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి డార్లింగ్ విశేషాలు, అంటే హృదయానికి అత్తుకునే సన్నివేశాలు ఉంటాయి దాంట్లో, వాటి బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక వయసు వచ్చి ఆ ఎంగేజ్లోకి వెళ్ళే ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్. మీ సినిమాలతో కలిసి వెళ్ళాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. అండ్ డార్లింగ్ విషయానికి వద్దాం సార్. 2010 డార్లింగ్ మూవీ. అయితే అంతకుముందు ప్రభాస్ గారు యోగి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, బిల్లా, అంటే అన్ని విపరీతమైన మాస్ సినిమాలు. ఆ జర్నీ అలా కొనసాగుతున్నప్పుడు ఏ మూమెంట్లో మీరు డార్లింగ్ కథలో ప్రభాస్ గారిని చూసుకొని, లేదా ప్రభాస్ గారికి ఇలాంటి ఒక కథ రాయాలని ఆ థాట్ వచ్చిన క్షణం ఏంటి? ఆ క్షణం అన్నది కాదు. నాకు బేసికల్గానే ఆ ప్రభాస్ ఇష్టం. నాకు వర్షం ఫిలిం నాకు నచ్చిన ఫిలిం, లవ్ స్టోరీ. సో ఒక డైరెక్టర్కి బేసికల్గా హీరోలతో లవ్ స్టోరీ చేయాలి. పర్టికులర్గా నేను అన్ని హీరోతో లవ్ స్టోరీ చేయాలని కోరిక ఉంది యాక్చువల్గా. సో అన్నయ్య అంటే నా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు. అవును, అన్నయ్య. తర్వాత వెంకటేష్ బాబు గారితో అవకాశం దొరికింది. అండ్ దెన్ అల్లు అర్జున్ అన్నప్పుడు, సో కొత్త పై చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా అన్న ఫిల్మ్ హిట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ప్రభాస్తో చేయాలని నేను ఆశపడ్డాను. దీనికి అక్కడ ప్రభాస్ గారు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని తెలిసి ఇంకా నాకు ఎగ్జైట్ అయ్యాను. సో ఫస్ట్ కలుస్తా ఉన్నప్పుడు స్క్రిప్ట్ ఏం చేయట్లేదు, కలవాలన్నప్పుడు ఐఎమ్ సో ఎగ్జైట్. సో అక్కడ ఇంటికి వెళ్ళాను. దాని ముందు చాలా యాక్షన్ హీరో సీరియస్గా ఉంటారేమో అని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వచ్చిన ఒక 5 minutesలో చాలా క్లోజ్ అయిపోయారు. లవ్లీ, సో లవ్లీ, కామెడీ, క్యాషువల్గా ఫన్ చేసి. అప్పుడు మా ఇంట్లో వెళ్ళి మాట్లాడినప్పుడు ఎలా స్క్రిప్ట్ చేద్దామని, మీరు మీ స్టైల్ ఆఫ్ లవ్ స్టోరీ చేయండి అన్నారు. అన్నప్పుడు నేను హమ్ తుమ్ ఫిల్మ్ లాగా ఒక అదలా కాదు, ఇదే అని ఏం కాదు, మీ స్టైల్లో నాకు కావాలన్నారు. అది ఇలా స్క్రిప్ట్ చేయాలని అన్నప్పుడు ఎప్పుడో నాకు మా ఊర్లో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా టౌన్కి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్, అతను డాక్టర్స్ ఇక్కడ వచ్చారు, మా ఊరికి వచ్చారు. నా ఫ్రెండ్కి ఒళ్ళు బాగాలేదని తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది. ఆ పిల్లల్లాగా ఆ టైంలో నేను చిన్నపిల్ల కదా, వాళ్ళిద్దరికి ఆ బ్యాచ్మేట్స్ ఉంటారు. 1966 వాళ్ళు, ఆ బ్యాచ్మేట్ మధురై కాలేజ్ వాళ్ళు 5 years ఒకసారి కలుస్తారనమాట. ఓకే. ఆ బ్యాచ్ మొత్తం. అది ఆ టైంలో ఇది జరిగి చాలా రోజు అయింది. అన్నప్పుడు నన్ను కర్ణ నాతో వస్తావా, మాతో వస్తావా, ఊటీకి వెళ్తున్నావు. ఎక్కడ వెళ్తున్నారు? ఊటీలో ఏంటి అన్నప్పుడు, ఇలాంటి మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంది, ఊటీలో కలుస్తున్నాం, చాలా రోజు అయింది, 10 years అయింది, నువ్వు కూడా రా నా బిడ్డ అని చెప్తా అందరికీ అని డాక్టర్ అమ్మ చెప్పారు. నేనంటే నేను సరదాగా చాలా పిల్లల్లాగా ఉంటాను అక్కడ. తీసుకెళ్తే సార్ అస్సలు మామూలుగా లేదు అక్కడ. అందులో టీనేజ్ పిల్లలు, వాళ్ళ డాక్టర్స్ పిల్లలు అందరు కలవడం, గేమ్ ఆడుకోవడం. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, ఈ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుండేది అని. అది ఆయన మర్చిపోయాను. అదన్నీ తర్వాత తొలి ప్రేమ అదేదైనా వచ్చిన తర్వాత, ఇప్పుడు తర్వాత స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేయాలని కూడా కోరిక ఉంది నాకు. అది అన్నీ ఫుల్ కాల్కులేషన్. ఇదన్నీ ఇప్పుడు అన్నీ కలిసి వచ్చింది. అక్కడ ప్రభాస్ స్విట్జర్లాండ్ డ్రీమ్ ఒకటి, ఈ బ్యాచ్ ఇది పెట్టుకొని లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో మా అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడు, సార్ బాగుంది సార్ అని బాగుంది అన్నప్పుడు, దెన్ సెకండ్ మీటింగ్లో వచ్చి నేను ఇలా చెప్పాను అదే నా ప్రభాస్ గారికి ఇంట్లో కూర్చొని, ఇలా ఐడియా, రియల్ ఇన్సిడెంట్ ఇది. సో ఇదే బేస్, ఇలా నేను ఇలా సూపర్గా ఉంది, చాలా బాగుంది అన్నారు.
సో అయితే ఇది కథ మెయిన్ స్టోరీ. అని ఇలా వెళ్ళే ముందు మీరు అక్కడ వెళ్ళే ముందు మీ ఫాదర్ అమ్మా నాన్న డాక్టర్గా అది మార్చాను. హీరో అమ్మా నాన్న వాళ్ళ బ్యాచ్, నా ఫాదర్ బ్యాచ్ కలుసుకపోతున్నారు, సూపర్గా ఉందండి. అక్కడ మీకు ఒక ఫారిన్ నుంచి అమ్మాయి వస్తుంది, అది లవ్, సూపర్ సూపర్ సూపర్. ఇది ఫుల్ స్క్రిప్ట్ కాదు, యాక్చువల్గా ఇలా జరగపోతుంది. ఐడియా కథ చెప్తున్నా, జరగపోతుంది. కానీ దీనికి ముందు మీ మీద ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి నాన్న పెద్ద డాన్ అనమాట. సో అక్కడ మీరు దొరికిపోతున్నారు, 2 daysలో వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళని తప్పించుకోవడానికి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒకటి చెప్తారు. అది అలా చెప్పి అది అబద్ధం అని మీరు ఫ్రెండ్స్ దగ్గర అబద్ధం చెప్పాలి, ఇంప్రెసివ్గా ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు సూపర్ అన్నారు ఇమీడియట్గా. అండ్ మీకు ప్రభాస్ గారు చెప్పారు లేదు, ఆయనకి ఈ డార్లింగ్ మూవీకి సంబంధించిన ఈ ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ ఉంటుంది కదా, ఆయనకి రియల్ టైంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ గారు, వాళ్ళ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉండేవారు, ఆయన తనకి లవ్ స్టోరీస్ ఉన్నట్టు చెప్పేవారంట. మీకు షేర్ చేశారా? ప్రభాస్ గారు చాలా అద్భుతంగా నెరేషన్స్ ఇచ్చేవాళ్ళంట. నాకు ఆ అమ్మాయిలు ఎవరు, ఈ అమ్మాయిలు ఎవరు అని చెప్పి. ఒక రోజు ప్రిన్సిపాల్ దొరికిన తర్వాత పట్టుకొని కొట్టారంట అమ్మాయిలందరూ కంప్లైంట్ ఇస్తే. ప్రతి ఒక్కరికి అది ఉందండి. అది పర్టికులర్గా స్కూల్ టైంలో ఇది చెప్తే ఇది ఇంకొక స్టోరీ వస్తుంది, ఇది నా స్టోరీ సేమ్. ఇప్పుడు అందరూ రిచ్ పీపుల్ ఉంటారు, అందంగా ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ గారు కూడా నాతో అడుగుతారు, డార్లింగ్ ఎట్లా మాంటేజ్ ఇంత ఫాస్ట్గా తీస్తానని నేను అడిగాను. నువ్వు అందంగా ఉన్నావు మీకు తెలుసు కదా. తెలుసు కదా, అది మీకు తెలుసు, మేము అందం లేదని మాకు తెలుసు. అందుకని ప్రయత్న పడాలి, ఇంప్రెస్ చేయాలి, స్టోరీ రాయాలి, ఇది మాంటేజ్ డ్రీమ్లో ఉండాలి, కవితలు రాయాలి. కొంచెం నువ్వు 6 feetలో ఉంటా, వచ్చిన మీ కట్అవుట్ చూస్తేనే అందరు పడిపోతారు, మాకు అంత సీన్ లేదు కదా, అందుకని ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నవ్వుతారు. సో అలా ఉన్న అబ్బాయిలకి ఇమేజిన్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు ఎవరన్నా దొరికితే సూపర్ కథ చెప్తారు. ఇలాంటి స్టోరీ ప్రతి ఒక్క అబ్బాయికి జరుగుతుంది. అక్కడ ఎలా అంటారా, మీకు తెలుసా అమ్మాయి నన్ను చూశానంటే అది నేను చూడలేదు, ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే అందరికీ అది కొంచెం కిక్ అనమాట. అది నాకు కూడా ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది. అలా డెవలప్ చేసి ఎక్కడో వెళ్ళిపోయింది అది స్టోరీ. అమ్మాయికి చేరిందా ఏది మీ లైఫ్లో? అమ్మాయి అక్కడ లేదు, అమ్మాయే లేదు. ఇప్పుడు డార్లింగ్ కథ కూడా అది ఇన్స్పిరేషనే. అది ఇప్పుడు ఒక విషయం నా స్కూల్ ఇది మాట్లాడితే అవే వెళ్ళిపోద్ది. ఇంప్రెషన్ లవ్ స్టోరీ చెప్పాలంటే స్కూల్ టైంలో అంత బ్యూటిఫుల్గా చెప్తా. మా ఏరియాకి ఒక అమ్మాయి వచ్చిందిరా, కోయంబత్తూరు నుంచి వచ్చిందిరా, సడన్గా అప్పుడు డ్రాయింగ్ ఇస్తా, అమ్మాయి అది నేను డ్రాయింగ్ చూసి ఇవన్నీ నేను రాయడం నిజం, నేను డ్రాయింగ్ చేయడం నిజం, ఇదన్నీ సెటప్ టాలెంట్ ఉందని తెలుసు. ఈ టాలెంట్ పట్టుకుని అమ్మాయి అది మాట్లాడింది ఇది మాట్లాడింది అన్నప్పుడు నమ్ముతారు. అయితే ప్రభాస్ గారే కనీసం ఆయన చెప్పిన కథలో అమ్మాయి అయినా ఉంది, మీ కథలో అమ్మాయి కూడా లేదు. అలా మెయింటైన్ చేసి ఎక్కడరా అమ్మాయి అంటే ఇలా, అది ప్రత్యేక కామెడీ ఎపిసోడ్. అయితే సినిమా విషయానికి వస్తే ఇప్పుడు దీని గురించే మాట్లాడుకున్నాం, బట్ మీరు ఎక్కడ మోసం చేయలేదు ఆడియన్ని. అవును, మీరు హింట్ ఇచ్చారు, బట్ మేము ఎక్కడ మోసపోయామంటే ఆ స్టోరీ హీరో చెప్తుండే లేక మోసపోయాం మేము. ఎగ్జాక్ట్లీ, మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు దాకా డార్లింగ్ ఎంత ఫేమ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ అన్న, ప్రభాస్ వల్ల ఇంత హైప్ బమ్ సౌండ్, అది చాలా ఇంపార్టెంట్ కదా. అది ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ అని ఎప్పుడు చెప్తా, వర్షం చినుకులో వస్తుంది కదా, అది ఎక్కడ పడుతుందో అలా అయిపోద్ది. ఒక డ్రైనేజ్లో వస్తే డ్రైనేజ్ అయిపోద్ది, టెంపుల్ మీద పడితే అది తీర్థం అయిపోతుంది. నా పవన్ కళ్యాణ్ నా అన్నయ్య దగ్గర నేను వచ్చి స్టోరీ చెప్పడం వల్ల ఒక తొలి ప్రేమ వచ్చింది. ఎస్, నిజం, హానెస్ట్గా చెప్తున్నా. లేకపోతే తొలి ప్రేమ లేదు అక్కడ. అన్నయ్య అలా నన్ను అలా పట్టుకొని కర్ణ చేయి సేమ్ యాజ్ ఇట్ ఈస్. నా ఆడియో రిలీజ్ కూడా, మా డార్లింగ్ ఆడియో రిలీజ్ అది చెప్పా, తొలి ప్రేమ ఎట్లా నా అన్నయ్యకు ఉంటుందో అలాగే డార్లింగ్ కూడా నా తమ్ముడికి మిగిలిపోతాయని చెప్పాను. మీరు రివైండ్ చేసి చూడండి. మీరు చెప్పాను బికాస్ దట్ మచ్ లవ్, దట్ మచ్ ఇన్వాల్వ్మెంట్, మా ఎంకరేజ్మెంట్. ఒక డైరెక్టర్కి ఒక హీరో ఎంకరేజ్ చేస్తే దానికన్నా ఒక లక్కీయెస్ట్ మూమెంట్ ఏమి ఉండదు. అంతే కదా.
అది ఆలోచన కూడా ఉండదు. ఇప్పుడు క్రియేటివ్గా ఒక లగ్జరీ వచ్చేస్తుంది. యా ఆఫ్ కోర్స్ సూపర్ వర్డ్ అది. ఒక థాట్ చెప్తున్నావు, ఇది ఐడియా చెప్తే ఎగ్జైట్ అయ్యి సూపర్ అంటే అప్పుడు ఒక పవర్ వస్తుంది చూడండి. షూటింగ్ స్పాట్లో అస్సలు మామూలుగా ఉండదు. అది ఎంజాయ్, ఒక హీరో ఎంజాయ్ చేసి యాక్ట్ చేసినప్పుడు అది నాకు కలిగింది, అందరితో కలిగింది. అండ్ ఈ మూవీ డార్లింగ్ రిలీజ్ అయినప్పుడు అప్పుడు బయట భయంకరమైన సమ్మర్, తర్వాత థియేటర్కి వెళ్తే మీరు మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఒక పాటలో మౌంటైన్ షాట్, స్నో పడుతున్నట్టు, హైదరాబాద్ రోడ్లు మొత్తం మీద, ట్యాంక్ బండ్ రోడ్లు మొత్తం మీద స్నో ఉన్నట్టు అట్లా చూపించారు. తెలియకుండా ఒక రకమైన కూల్గా వాతావరణం అంతా చల్లగా బాడీలో అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది. తీరా బయట చూస్తే ఎండ ఎర్రగా పడుతుంది. అది ఎట్లా అంటే ఏం మ్యాజిక్ రా స్వామి ఇది అని అనిపించిన మూమెంట్. అంటే సినిమా ఆ ఫీల్ కలిగించింది. ఎస్ అది ఎట్లా అని అంటున్నారు. కరెక్ట్గా అన్నయ్య దగ్గర తొలి ప్రేమ స్టోరీ నేరేట్ చేసి అప్పుడే ఎప్పుడు పెట్టుకుందాం షూటింగ్ అనింది అన్నయ్య. ఎగ్జైట్మెంట్ తట్టుకలేక అక్కడి నుంచి ఫస్ట్ టైం అప్పుడే నేను చూస్తున్నా ఒక హీరోని. ఫస్ట్ టైం నేను మ్యాగజైన్లో చూసా. ఏదో ఒక అబ్బాయిని అనుకుంటే ఇంత అందంగా ఉంది, కళ్ళు ఇంత పవర్ఫుల్గా, ఒక డబుల్ పేజీలో సింగిల్ పేజీలో ఫేస్ తెలుస్తుంది. నేను ఒక టీ నగర్లో అది చూసి అబ్బాయి చాలా బాగున్నారు, లైట్ బియర్డ్, అంత పవర్ఫుల్ ఐస్, మన స్టోరీకి సూపర్గా ఉంటారు. ఏదో తెలుగు మ్యాగజైన్ తెలిసింది. లాగితే అటుపక్క చిరంజీవి సార్ ఉన్నారు. ఏమంటే నేను షాప్ దగ్గర ఇది అన్నయ్య చిరంజీవి గారు తమ్ముడండి అన్నారు. ఆహా, అయితే చాలా కష్టం. మీరు నమ్మరు, 6 months తిరిగా అక్కడ. ఎవరు పాండి బజార్లో అక్కడ తెలుగు షూటింగ్, తెలుగు డిస్కషన్ వెళ్తే అక్కడ వెళ్ళి మాట్లాడి అక్కడ లక్కీగా నాకు గిరి గారు దొరికారు, ఒక ఫ్రెండ్. వాళ్ళ వల్ల కొంచెంగా ఇంప్రూవ్ అయ్యి దెన్ 6 months తర్వాత అన్నయ్యని కలిసా. ఫస్ట్ టైం మీట్ అయ్యా. అలా కలిసి స్టోరీ చెప్పి ఇమీడియట్గా ఓకే ఇప్పుడు షూటింగ్ పెట్టుకుందాం అంటే ఎంత హ్యాపీ వస్తుంది చూడండి. కరెక్ట్. బికాస్ రియాక్ట్ చేయడం కూడా కష్టం, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నా అన్నయ్యని. అన్నయ్య వెరీ క్యాషువల్, ఆయన కూడా హీరో కదా. అలా చూసి అలా బయటకు వచ్చి మా ప్రొడ్యూసర్ కాజల్ నాగేశ్వరరావు అని సూపర్ మ్యాన్, వాళ్ళు తీసుకొచ్చారు యాక్చువల్గా. వచ్చి అలా కార్లో అలా ట్రావెల్ చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆపమన్నాను. మీరు ఆపన్నారు? ఇది సిటీ, అప్పుడు అది సిటీ, పెద్ద సిటీ, ఫుల్ లైట్స్. సార్ ఈ ప్లేస్లో కొంచెం ఆపుతారని బుద్ధా స్టాచ్యూ తెలిసింది. అక్కడ నేను సార్ ఏడాను సార్, వాట్ అ సిటీ, ఈ భూమి ఎంత పుణ్య భూమి. నా కళ్ళలు 10 years అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతున్నా, ఇక్కడ ఒక ఊరికి వచ్చాను, ఒక హీరో స్టోరీ ఓకే చేశారు బుద్ధా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. నైట్ అది ఏడుపు వచ్చింది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఒక ఫిలింలో ఒక నా ఫీలింగ్ని ఇవన్నీ ఒక డ్రీమ్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ ఉంటాయి అన్నప్పుడు సాంగ్ కాన్సెప్ట్ కూడా హీజ్ అమ్మాయిని అబద్ధం చెప్పాడు కదా. అది సెకండ్ హాఫ్లో అమ్మాయి కూడా వచ్చింది. డ్రీమ్ ప్లస్ ఉన్న పరిస్థితి, అమ్మాయి వచ్చినప్పుడు అది ఆ ప్లేస్మెంట్ మారుతాయి అన్నది ఆ కాన్సెప్ట్. ఆల్రెడీ ఆ ప్లేస్, ఆ బుద్ధా స్టాచ్యూ ఉంది కదా, అది అన్నీ ఒక అది మంచి చల్లగా ఉంటాయి. ఎలా ఉంటాయి ఏమంటారు, అది సడన్గా రావట్లేదు టెన్షన్లో. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్లేసెస్ చేంజ్ అయిపోయి ప్లేసెస్ చేంజ్ అవ్వదు, ఆ మూడు ప్లేసెస్ మూడు. అవును, అది స్నోలో ఉంటే మన ట్యాంక్ బండ్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది, మరి గోల్కొండ ఫోర్ట్ స్నోలో ఉంటే ఎలా ఉంటుంది అది కన్వర్ట్ చేసి వాళ్ళు ఫీల్, అలాంటిది ఫీలింగ్. ఓకే, బట్ అంత ఫీలింగ్లో ఉన్నారు, లోపల అంత లవ్ ఉంది. కానీ సడన్ వాళ్ళు ఏ లొకేషన్ వెళ్ళినా అమ్మాయి వచ్చినా అదన్నీ మారిపోతాయి, అమ్మాయి వచ్చిన ఆ లొకేషన్స్ మారిపోతాయి అన్నది కాన్సెప్ట్. సో అది దీనికి ఇది ఇన్స్పిరేషన్. ఆ ప్లేస్ నాకు చాలా, ట్యాంక్ బండ్లో ఫస్ట్ టైం వచ్చి అన్నయ్యని చూసి అక్కడ వెళ్ళి అది మర్చిపోను. హైదరాబాద్ లైఫ్లో ఎప్పుడు హైదరాబాద్ అంటే నాకు అంత ప్రేమ ఇష్టం, పిచ్చి ఇష్టం. అదే హ్యాపీ సాంగ్లో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సాంగ్ చల్ చల్ మే హైదరాబాద్, వాళ్ళు హీరో వచ్చినది నా ఫీలింగ్. అది ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ఎగ్జైట్ అవ్వడం అన్నది, ఒక పాట పెట్టాలి హైదరాబాద్ మీద అన్న, అది అక్కడ జరిగింది. సో మా డ్రీమ్ ఉన్నది అప్పుడప్పుడు కలిసి వస్తుంది. సో ప్రభాస్తో స్విట్జర్లాండ్లో ఒక లవ్ స్టోరీ చేస్తే ఎంత బాగుంటుంది, అది కనెక్ట్ ఎలా చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా నాకు అన్నీ దొరికింది, నా దేవుడి దయ వల్ల. అది ఒక్క ఫ్రేమ్లో ఇంత కథ ఉంది. లేదు ఇవన్నీ స్టార్టింగ్ పాయింట్, ఇలా మిగిలిపోతాయి ఒక కళాకారుడికి. అవును, అదే వద్దు సరోజ కామెడీ ఉల్లాసంగా వచ్చాక మీరు చూశారు,
అది 94లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. రియల్ ఇన్సిడెంట్. కేకే నగర్లో తింటూ ఉంటే నేను నా ఫ్రెండ్ పిచ్చగాడు డైరెక్టర్ ఉన్నాడు కదా, పిచ్చగాడు ఫిల్మ్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ శశి అని, వాళ్ళిద్దరూ తింటున్నప్పుడు ఇలా సేమ్ జరిగింది అని మాకు కష్టంగా ఉంది. ఏరి ఇలా పెట్టుకున్నారన్నప్పుడు షాప్ మనే ఆ అమ్మాయి తిరిగి దెబ్బని కొట్టి సేమ్ సరోజా వద్దమ్మా సరోజా అనే అది బాగా అందరికీ నేను నేరేట్ చేస్తాను కదా, ఇంట్లో కూడా చాలా ఎక్కువ ఫేమస్. నేను ఏదైనా ఎక్కువ చేస్తే అమ్మాయి పిలుస్తుంది సరోజా వద్దమ్మా అంటుంది. సో అది ఫిల్మ్లో పెట్టామన్న ఐడియా ఎక్కడ కరెక్ట్గా కనెక్ట్ అవ్వట్లా. ఉల్లాసంగా ఉత్సాహంగా అది కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎక్కడ 90s ఎప్పుడు 2008లో రిలీజ్ అయ్యాము. అలాగే అన్నీ నోట్ చేసుకుంటా ఇన్సిడెంట్స్ ఆ టైం అన్ని. సో అలాగే డార్లింగ్లో ఉల్లాసంగా ఉత్సాహం హిట్ అయిన తర్వాత ప్రభాస్ గారికి సినిమా చూస్తున్నాం, ఫస్ట్ ఎక్సైట్మెంట్ వావ్ సూపర్ అని. సో అప్పుడప్పుడు నేను అడిగాను బిల్లా అది ఇది ఎట్లా అన్నీ మర్చిపోండి. మీ ఇంకా చెప్పాలంటే మీ ఏ ఫిల్మ్ చూడొద్దు, మీరు మీ స్టైల్లో మీరు చూడొద్దని చెప్పారా? చూడొద్దనని కదా, మీరు దాని గురించి ఏం బాధపడండి. యాక్చువల్గా నా ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు గమనించారా, ఆయన ఆ మూవీస్ లిస్ట్ చెప్పాను నేను, ఆ పీరియడ్లో ఈ సినిమా ఎలా తీయగల అదే వాళ్ళు చెప్పింది. నా ఫిలిం పక్కన పెట్టండి, మీ స్టైల్లో మీరు చేయాలి. ఎందుకంటే అది చూస్తే నేను కొంచెం అది సార్ దిస్ ఇస్ గ్రేట్ సార్, గ్రేట్ మూమెంట్ సార్. ప్రభాస్ అంటేనే ఫుల్ జాలి జోస్ వస్తుంది నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.